రే తమ్ముడు, ఎలా రా ఒకసారి. చెప్పన్నా. ఏ ఇయర్రా? ఫస్ట్ ఇయర్ అన్నా. ఫస్ట్ ఇయరా? ఎలా వచ్చి కూర్చో. మరి నువ్వు? అది ఎప్పుడు అయిపోయింది లేరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నా? ఇంటికి బరుసు అవ్వాల్సిన టైంలో భారంగా మిగులుతున్నా అంతేరా. అసలు ఏమైందన్నా? నేను కూడా అందరిలాగే మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి బీటెక్లో జాయిన్ అయ్యా. ఎలాగైనా జాబ్ తెచ్చుకొని మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నా కోరిక. బేసికల్లీ బీటెక్ లైఫ్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఫ్రెండ్స్. కాదు 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 అమ్మాయిలు. అసలు మిడిల్ బెంచ్ అంటేనే అడ్వాంటేజ్. ఫస్ట్ బెంచ్లో కూర్చొని టాపర్ అవ్వము, బ్యాక్ బెంచ్లో కూర్చొని బ్యాక్లాగ్స్ ఉంచము. బట్ మిడిల్ బెంచ్లో కూర్చుని వన్డే బ్యాటింగ్లో ఆల్ క్లియర్ చేస్తాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ నేమ్ ఏంటి? నా నేమ్ షన్ను బ్రో. మీది? ఓ షన్నువా. రామ్. ఓ ఏ ఊరు మీది? మాది ఇక్కడే సీతనగరం. మీది? మాది ఇక్కడే పెద్దాపురం. బ్రో అలా చూడు. క్లాస్ ఏమంటారో వచ్చారా అగ్గ. Good morning students, sit down, sit down. Okay, let's discuss about horizontal boring machine, okay? రే నువ్వే కదా? స్టాండప్ నువ్వే కదా? ఇంకా సార్. నువ్వేనా? నాకు తెలుసు సార్ బాబు. ఇంకోసారి జరిగిందంటే మొత్తం బెంచ్ బయటికి వెళ్ళిపోద్ది. ఓకే, సిట్ డౌన్. చదవరా ఇవాళ సాదర్ బుక్ అయిపోయాను. ఏంట్రెల్లో సార్ మీడియాలో వేస్తున్నారు? అదే కదా. రే ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నారు? రే ఎవడరా యాక్చువల్ చేసేది? రే ఏమైందిరా? వీళ్ళిద్దరూ మన గురించి మాట్లాడుతున్నారా? మీ గురించి ఎవరు మాట్లాడారా? సాయంత్రం చూసుకుందాం. చూసుకుందాం, ఏం చేస్తారో చూస్తాం. రే ఆడేరా వెళ్ళరా మనలేరా? పదరా ఏంటో చూద్దాం. ఏంట్రా క్లాస్ లో నీ ఎక్స్ట్రాలో ఎవడేస్తున్నాడు రా ఎక్స్ట్రాలో? ఏదో అవుతుందంట క్లాస్ లో. రే కాలర్ పట్టుకున్నావు ఏంట్రా? ఏంట్రా ప్రతి ఒక్కడు బీటెక్ లైఫ్ అంటే కొట్టేయాలి, కొట్టించుకోవాలనుకుంటున్నారా? అందరితో ఫ్రెండ్స్ మనం నేర్చుకోండి రా. ఇలాంటి మీ ఇన్ని చూసాను, మీరు మీ గొడవలో. సరే అన్న. A pointer is a special variable. It stores the address of another variable. ఏం చెప్తున్నారా? For example, you take a ordinary variable. An ordinary variable always stores the అర్థం కావట్లేదు రా బాబు. stores the నాకేమో అర్థం కావట్లేదు, పడుకుంటున్నాను రా గుడ్ నైట్. pointer is a special variable. It A few minutes later. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సార్ ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. ఇంతేరా? ఏముందా? రే అయిపోయింది, ఏదో అయిపోయింది. సారీ రా. సారీ రా దిలీప్.
నేను కూడా అలా మాట్లాడకూడదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరే వేస్తుంది. ఏ సన్ను రారా బయటికి పోదాం. ఏ లేదురా, ఎగ్జామ్ ఉంది, చదువుకోలే. A few moments later. రే బంగారుదామా? బంక్ అంటే ఇప్పుడు సరేలే, అలాగా ఆల్రెడీ అయిపోయాం కదా. సరే పదండ్రా. రే నాకెందుకో భయంగా ఉందిరా. రే ఏమైంది? యూనిఫామ్తో బయటికి వెళ్తే దొరికేస్తాం రా. యూనిఫామ్ కదా. అమ్మయ్యా పదండ్రా బాబు, ప్రశాంతంగా బయటకు పోవచ్చు. సరే నడు. పదరా. అలా నేను బొంకట్టడం రోజులు కాస్త వారాలు అయ్యా, వారాలు కాస్త నెలలు అయ్యా, ఇంకా ఎన్ని అవుతాయో తెలియదు. ఈ షన్నుగాడు ఏంటి రోజు బొంగు కొడుతున్నాడు? ఏం చదువుని ఎక్కట్లేదు. ఏంట్రా? రే ముఖేష్, కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయరా, ఏం అర్థం కావట్లేదు. లేదే, రేపే ఎగ్జామ్, అస్సలు టైం లేదు, చదువుకోవాలి. సరే. రే సారు. చెప్పరా. వచ్చినాయా? ఏం రాలేదు, బయటికి పోదాం. సరే పద. బయటికి పోదాం. ఏంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు? ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఏం రాయాలో కూడా తెలియట్లేదు. చదువుని ఇవ్వలేదు. సరే వెళ్ళిపోదాం. ఏంటి ఇలా తయారయ్యాడు? రిజల్ట్స్ చూసుకున్నారా? చూసుకున్నాం. ఏమైంది? అవుట్ రా. నీదేమైంది? ఒకటే పాస్ అయ్యాను రా, మిగతా అన్ని పోయినాయి. అయినా బాధే ఉండదారా మీకు? చదువు ఇంట్రెస్ట్ లేదురా. ఏం చేద్దాం అనుకుంటున్నారు లైఫ్లో అసలు మీరు? మా డాడీకి ఏదో బిజినెస్ నేను చూసుకుంటాను. సరే బాయ్. రిజల్ట్స్ చూసావా? చూశాను రా. ఇలా తయారయ్యేవేంట్రా? లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ లైఫ్ ఎంజాయ్మెంట్ అవ్వకూడదు. బ్యాక్ బెంచర్స్తో తిరగచ్చురా, కానీ దానికి కూడా లిమిట్ ఉంటుంది. వాళ్ళకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు, బిజినెస్లు ఉన్నాయి, మనకేమున్నాయి? అవేం లేవు. సరే ఇంకా నీ ఇష్టం. సరేలేరా, నేను చేసినట్టు నీ లైఫ్లో ఏ తప్పులు చేయకుండా మంచి జాబ్ తెచ్చుకో, అదే చాలు. సరే అన్న, బాయ్. బాయ్ రా. లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. ఎవరో ఏదో చేశారని మనం అదే చేయాలనుకోకూడదు. వాళ్ళు ఏం చేసినా ప్రతిదీ వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. లైఫ్లో అందరూ మిస్టేక్స్ చేస్తారు, అవి సర్దిద్దుకునేలా ఉండాలి. కానీ నా లైఫ్లో నేను చేసిన చాలా మిస్టేక్స్ సర్దిద్దుకోలేనివి. నాలాగా ఎవరు చేయకూడదని ఈ స్టోరీ మీకు చెప్తున్నాను. లైఫ్లో ఆడుకోండి, లైఫ్తో కాదు.